బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మిస్టరీ మెల్లమెల్లగా విడుతోంది. విమానం ఎగిరిన సమయంలో మేడే 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 అంటూ పైలట్స్ పెద్దగా అరిచినట్లుగా తెలుస్తోంది. నో పవర్ నో థ్రస్ట్, పడిపోతున్నామంటూ పైలట్ గట్టిగా కేకలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కూలడానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు పైలట్ మేడే కాల్ చేసినట్లుగా సమాచారం. 650 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత నియంత్రణ కోల్పోయిన ఫ్లైట్ టేకాఫ్ అయిన 25 సెకండ్లలోనే కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ అందిస్తారు. తిరుమల్, ఇప్పుడైతే ఒక ఆడియో అయితే మనకి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పైలట్ కూడా మేడే మేడే అంటూ కూడా కాల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. జానకి, ఉదయమే పౌర విమానయాన శాఖ మంత్రి మన తెలుగువాడు రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. ఆల్రెడీ అహ్మదాబాద్లో ఎక్కడైతే మేఘాని నగర్లో ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిందో, మొన్న ఏదైతే బోయింగ్ విమానం కూలిపోయిందో అక్కడ బ్లాక్ బాక్స్ని వాళ్ళు రికవరీ చేశారు. బ్లాక్ బాక్స్ని డీకోడింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డీకోడింగ్ చేస్తున్న క్రమంలో ఒక ఆడియో వినిపించింది. ఒక ఆడియో ఉందని ఇప్పుడు వైరల్గా మారింది ఒక పోస్ట్. ఒక SMS అయితే బాగా వాట్సాప్లో కానీ అక్కడ తిరుగుతోంది. 3 సార్లు సుమిత్ సబర్వాల్ ఎవరైతే 8700 కిలోమీటర్ గంటల ఎయిర్ ఎక్స్పీరియన్స్ ఉందో, అంటే 8700 కిలోమీటర్ గంటలు ఆయన ఎయిర్లో ఉన్నారు. చాలా సీనియర్ ఆఫీసర్. ఆ సుమిత్ సబర్వాల్ ఫ్లైట్ డౌన్ అవుతున్న టైంలో మేడే 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 అని 3 సార్లు అంటూ దాంతోపాటు నో థ్రస్ట్ నో పవర్ గోయింగ్ డౌన్ అని చెప్పేసి ఈ 4 వ్యాఖ్యలు చేసినట్టుగా కొంత సమాచారం, ఆ వాయిస్ ఉన్నది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఈ మెసేజ్ వైరల్ అవుతున్న తరుణంలో నిజంగా ఎక్స్పర్ట్స్ కూడా, ఈ వైమానిక ప్రమాదాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏటీసీ కూడా ఆ రోజు ప్రమాదం జరిగిన రోజు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, అహ్మదాబాద్లోని ఏటీసీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. మేడే మేడే సమాచారం మాకు అందింది. మేడే మేడే సమాచారం అందిన కొద్ది సెకండ్లోనే మేము రియాక్ట్ అయ్యే లోపే ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న మేఘాని నగర్లో కూలిపోయింది. అది స్పష్టంగా మాకు అర్థమవుంది. ఆ రోజు మేడే ఇన్ఫర్మేషన్ మాకైతే అందింది. మేడే అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాం, మా విమానం పూర్తి స్థాయిలో మా చేతుల్లోంచి వెళ్ళిపోయింది, మొత్తం పూర్తి స్థాయిలో మేము విమానాన్ని కంట్రోల్ తప్పింది అని చెప్పడం మేడే అనే మెసేజ్కి అర్థమైతే అది. సో ఈ మెసేజే బ్లాక్ బాక్స్లో దొరికిందనే చర్చ ఒకటి ఇప్పుడు జరుగుతుంది. వాస్తవానికి ఇంకా బ్లాక్ బాక్స్ డీకోడింగ్ పూర్తి కాలేదని చెప్పాలి. స్వయంగా పౌర విమానయాన శాఖ మంత్రి ఈ మాట చెప్పడం. బ్లాక్ బాక్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీంతో పాటు అంతర్జాతీయ బ్యూరోలు కూడా ఉన్నాయి. విమాన ప్రమాదాలకు సంబంధించిన అంతర్జాతీయ బ్యూరోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అహ్మదాబాద్లో జరుగుతున్న సీన్ ఏంటంటే, ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలంలో ఉన్న నివాసితులను, అంటే ఎవరైతే ఈ బ్లాస్ట్ అయింది మొత్తం ఆ ఇళ్ళు కాలిపోయి ఉన్నాయి, ఎక్కువ మంది డాక్టర్ ఉన్నారు. మనకు తెలుసు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు చనిపోయారు. ఆ తర్వాత కొంతమంది క్వార్టర్స్, డాక్టర్ల క్వార్టర్స్ ఉన్నాయి, అందులో వస్తువులు తగలబడిపోయాయి. మొత్తం ఆ దాదాపు 1 కిలోమీటర్ రేడియస్లో పూర్తిగా భస్మం అయిపోయింది, శ్మశానంగా మారిపోయింది ఆ ప్రాంతంలో. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అక్కడ కొనసాగుతోంది. ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరైతే అక్కడ నివాసితులు ఉన్నారో వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది కూడా కొంత వివాదాస్పదంగా మారుతుంది. ఇకపోతే ఎన్ఐఏ కొద్దిసేపటి క్రితమే రంగంలోకి దిగింది. ఎన్ఐఏ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేపడుతుంది. ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం, మనం గడిచిన 3 రోజులుగా ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కారణాలు అనేకం ఉండొచ్చు. కాకపోతే ఈ కుట్రకోణం అనే యాంగిల్ ఇప్పటికైతే తీసుకోలేదు. కానీ 2 ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఎందుకంటే ఈ విమానం చాలా దూరం నుంచి వచ్చింది. ఈ విమానం చాలా దూరం నుంచి వచ్చింది. ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చే క్రమంలో ఒక వ్యక్తి తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో ఏసీలు పనిచేయట్లేదు, స్క్రీన్లు పనిచేయట్లేదు, చాలా సమస్యలు ఉన్నాయి ఈ బోయింగ్ విమానంలో అని చెప్పేసి ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత 2 గంటలకే విమాన ప్రమాదం జరిగింది. అయితే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గ్రౌండ్ టీం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ టీం వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వరు. విమానాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే టేకాఫ్కి అనుమతిస్తారు. ఆ చెకింగ్స్లో పైలట్స్ అన్నిటికీ సాటిస్ఫై అయితేనే తీసుకుంటారు, టేకాఫ్ తీసుకుంటారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అయితే 2 ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది రకరకాల ప్రశ్నలకు కారణమవుతుంది. అయితే ఎక్స్టర్నల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అనేది ఇంకొక చర్చ జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఇష్యూస్ అంటే ఒకటి వెదర్,
అంటే వాతావరణం అనుకూలించకపోవడం, రెండోది వచ్చేసి పక్షులు ఉండటం. అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఒక కీలకమైన విషయం చర్చ జరుగుతోంది మీడియాలో, సోషల్ మీడియాలో. ఏంటంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ అనేక కాలనీలు విస్తరించున్నాయి. ఆ కాలనీలు విస్తరించుండడం వల్ల ఆ కాలనీలో భోజనం కానీ, తిన్న వస్తువులు పడేయటం కానీ, ఇటువంటి రెగ్యులర్గా జరుగుతుండే నివాస ప్రాంతాలు ఉన్న చోట ఈ చెత్తా చెదారం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ కాకులు లేకపోతే కొన్ని పిట్టలు, పక్షులు ఎక్కువగా ఎగిరే అవకాశం ఉంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో గుంపులుగా పక్షులు ఎగిరిన సందర్భాలు అనేకం ఉన్నాయని, వాటిని అక్కడ సాధారణంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది వాటిని ఆ పక్షుల్ని వెళ్ళగొట్టే కొన్ని ప్రక్రియలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ విమానం ఎగిరే సమయంలో పక్షులు ఏమైనా ఢీకొట్టాయా ఇంజన్లో? ఒకవేళ పక్షులు ఇంజన్ని ఢీకొడితే, రెండు ఇంజన్లకు ఒకేసారి అటువంటి ప్రమాదం ఏర్పడితే ఆటోమేటిక్గా ఇంజన్లు శక్తిని కోల్పోతాయి. మన భాషలో చెప్తే శక్తిని కోల్పోతే ఆటోమేటిక్గా పవర్ లేనప్పుడు పైకి ఎగరాల్సిన విమానం థ్రస్ట్ని కోల్పోయి కిందకు పడిపోయే, కిందికి ఊగిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మనం వీడియోలో చూడొచ్చు, ఆ రోజు రన్వే నుంచి ఎగురుతున్న A171, ఇది ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 విమానం, బోయింగ్ 787 మోడల్ ఇది. సో వీడి రన్వే నుంచి చాలా అంటే సాధారణంగా రన్వే నుంచి పైకి ఎగిరేటప్పుడు గంటకి 250 కిలోమీటర్ల వేగం ఉంటుందని చెప్తున్నారు. ఆ రోజు మనం చూడొచ్చు, కౌంట్ చేసి చూసాం మనం, టోటల్గా రన్వేలో స్టార్ట్ అయినప్పటి నుంచి పడిపోయే సమయానికి మొత్తం 36 సెకండ్ల సమయం పట్టింది. రన్వే నుంచి పైకి ఎగిరి నుంచి విమానం మొత్తం కూలిపోవడానికి 25 సెకండ్ల సమయం పట్టింది. 25 సెకండ్లలోనే 675 మీటర్ల పైకి ఎగిరింది విమానం. ఆ తర్వాత 625 మీటర్ల పైకి ఎగిరింది విమానం. ఆ తర్వాత వెంటనే సడన్గా 475 మీటర్లకు పడిపోయి అటు వెళ్ళి నేరుగా కింద ఒక చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టు పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇక్కడ ఒక పాయింట్స్ ఏంటంటే, ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, మనకు ఇంటర్నెట్ ద్వారా అందుతున్న సమాచారం, లేకపోతే ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలన్నీ ఒక్కసారి క్రోడీకరించి చూస్తుంటే కారణాలు చాలా స్పష్టంగా, ఒకటి సాంకేతిక సమస్య అయి ఉండాలి. సాంకేతిక సమస్యలంటే విమానం ప్రారంభానికి ముందే వాటిని చెక్ చేస్తారు కాబట్టి సాంకేతిక సమస్యలకు ఆస్కారం లేదు. రెండో క్వశ్చన్ ఏంటంటే, అతిపెద్ద మిస్టరీ అని చెప్తున్నారు. ఎవ్వరు కూడా బ్లాక్ బాక్స్ దొరికితే కానీ దీని గురించి చెప్పలేమని చెప్తున్నారు. బ్లాక్ బాక్స్లో మెసేజ్ వస్తే వింటే తప్ప దీని గురించి చెప్పలేమని చెప్తున్నారు. రెండోది వచ్చేసి ఏంటంటే, ఇంజన్లు రెండు ఒకేసారి ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటనే తేలాల్సి ఉంది ఇక్కడ. దీనికి రీజన్స్ రెండు రకాలని చెప్తున్నారు కదా. ఒకటి వెదర్, రెండోది వచ్చేసి పక్షులు అని చెప్తున్నారు. ఎక్కువ మంది ఎప్పుడైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే, పక్షులు తాకడం వల్లే ఈ విమానం కూలిపోయింది. పక్షులు తాకడం వల్లనే ఈ రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయి. పక్షుల గుంపు తాకి ఉంటుంది బహుశా, అందుకోసమనే ఈ విమానం కూలిపోయిందనే చర్చ జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో బయటకు వచ్చే మెసేజ్ ఎంతవరకు కరెక్ట్, మేడే 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 అని, నో థ్రస్ట్ నో పవర్ అండ్ గోయింగ్ డౌన్ అని ఏదైతే మెసేజ్ తిరుగుతుందో అంతవరకు కరెక్ట్ అని మనం నిర్ధారించలేం. కానీ ఖచ్చితంగా ఈ ప్రమాదం ఎయిర్లోకి ఎగిరిన తర్వాత జరిగింది, ఇన్సిడెంట్ వచ్చింది. ఖచ్చితంగా బ్లాక్ బాక్స్లో దీనికి సంబంధించిన సరైన సమాచారం ఉండొచ్చు. ఎందుకు కివిన్ కుందర్ కావచ్చు, లేకపోతే ఇద్దరు పైలట్లు సబర్వాల్ కావచ్చు, వీళ్ళిద్దరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన మెసేజ్ ఇచ్చి ఉంటారు బ్లాక్ బాక్స్లో. అది రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డు పూర్తిగా బయటకు వస్తే అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పూర్తి వివరాన్ని వెల్లడించే అవకాశం ఉంది. కొన్ని అంతర్జాతీయ బ్యూరోలు కూడా, రకరకాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలన్నీ ఇప్పుడు అహ్మదాబాద్లో దిగాయి. అక్కడున్న ప్రతి వస్తువుని పరిశీలిస్తున్నాయి, ప్రతి విషయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి. పూర్తి స్థాయిగా 100% నిజమని చెప్పడానికి ఏ సమాచారం కనిపించట్లేదు. ఇప్పటికే అనుమానాల పొజిషన్లోనే ఉంది ఈ సిచ్యువేషన్. అయితే ఒకటి ఎక్స్పర్ట్ అభిప్రాయాలు చూస్తే, రెండు వెదర్ అహ్మదాబాద్లో చాలా బాగుంది. ఈ ఫ్లైట్ ఎగిరిన 1:39 టేక్ ఆఫ్ అయింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. 1:39 సమయంలో పూర్తి అనుకూలమైన. ఇంకొకటి కూడా ఏంటంటే, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సామాన్యంగా మనం కార్లే చూసుకుంటూ ఉంటాం, బైక్సే చూసుకుంటూ ఉంటాం బయటకు వెళ్ళేటప్పుడు కూడా. అలాంటిది ఫ్లైట్ను కూడా అన్ని చూసాము, ఆ టైంలో ప్రాబ్లం లేదు అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి అయితే, అంటే కెప్టెన్ చెప్పారు ప్రధానంగా నిన్న మనం చూస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు అని కూడా. అంటే దీనికి సాంకేతిక లోపం లేకపోతే పక్షులు ఢీకొట్టడం వల్లే జరిగిందని పూర్తిగా అనుకోవచ్చు అంటారా ఏంటి? ఇక్కడ అనుమానించాల్సిన విషయాలు అవి ఏంటంటే, గ్రౌండ్ టీం చాలా స్పష్టంగా చెప్తుంది, గ్రౌండ్ టీం ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సాంకేతిక సమస్య లేదు విమానాన్ని టేకాఫ్కి అనుమతి ఇచ్చే సమయంలో. నేను సాధారణంగా ప్రతి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు గ్రౌండ్ టీం అన్ని రకాల చెకింగ్ చేస్తారు. లగేజ్ వెయిట్, మనుషులు అందులో కూర్చున్న ప్రయాణికుల వెయిట్ను బట్టి ఫ్యూయల్ నింపుతారు. అందులో చాలా టెక్నికల్ వర్డింగ్ చెప్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే, అన్నింటికీ పైలట్ అనుమతించిన తర్వాతనే టేకాఫ్కి అనుమతి వస్తుందని చెప్తున్నారు.
ఇంజనీరింగ్ టీం ఉంటుంది. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న ఇంజనీరింగ్ టీం, గ్రౌండ్ టీం ఖచ్చితంగా విమానానికి సంబంధించిన అన్ని పార్ట్స్ని చెక్ చేస్తారు. ఇందులో కొన్నింటికి మన ఒక టెక్నీషియన్తో, మన ఒక ఇంజనీర్తో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, కొన్నింటికి ఇబ్బంది లేదు, అనుకునేవి కొన్ని ఉంటాయంట. ఖచ్చితంగా వీటిని రిపేర్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోవాలనే చెకింగ్స్ కొన్ని ఉంటాయి. చెకింగ్స్ కూడా 2 రకాలుగా ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఇబ్బంది లేదు అనుకునే చెకింగ్స్ విషయంలో, ఇబ్బంది కలుగుతుందనే చెకింగ్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు సాధారణంగా, ఎందుకంటే లేకపోతే ఎంతో మంది ప్రాణాలు వాళ్ళ చేతులు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ లేవు కాబట్టే టేక్ ఆఫ్కి అనుమతి ఇచ్చారని చెప్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇంత సడన్గా కుప్పకూలిపోతుందనే అది ఏమి ఎవరికి ఉండదు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది బ్లాక్ బాక్స్లో పూర్తి సమాచారం వస్తే కానీ తెలియదు. ఎక్స్పర్ట్స్ అంటే కొందరు అనుమానం, ఆ సిచ్యువేషన్ని, లొకేషన్ని, అక్కడ జరిగిన సంఘటనల్ని, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం చాలా స్పష్టంగా ఒకటి చెప్తున్నారు ఏంటంటే, అహ్మదాబాద్ ఏరియాలో ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది, ఖచ్చితంగా పక్షులు అయి ఉంటాయి అనేది ఒక టెంటేటివ్ అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా 100% నిజం కాదు, జస్ట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం మాత్రమే, అనుమానాలు మాత్రమే అని చెప్పాలి. ఇక్కడ ఈ అనుమానాలు ఇంకా నివృత్తి చేయాల్సింది. బ్లాక్ బాక్స్ నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే ఈ ప్రమాదానికి కారణం ఏంటని తెలుస్తుంది. ఒక రకంగా చూస్తే అక్కడైతే భీతావాహ పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఫ్యామిలీస్ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే వాళ్ళని ఖాళీ చేయించి ఇన్వెస్టిగేషన్ కోసం ఆ ఏరియాని ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా 100% పూర్తయిందని చెప్పలేము. ఇప్పటివరకైతే 100 కార్మికులు, 40 మంది బృందాలు అక్కడ పనులు చేస్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది. చూడాలి అహ్మదాబాద్లో ఇంత మొత్తం దేశం మొత్తం అవాక్కయ్యేలా జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు కారణం ఏంటి అన్నది వెతకాలి వస్తుంది. అప్డేట్ సమాచారం మాత్రం మన సుమన్ టీవీలో ఖచ్చితంగా అందిస్తాం జానకి. రైట్ తిరుమల. ఎస్, మొత్తంగా మనం చూడొచ్చు ఇక్కడ బ్లాక్ బాక్స్ వస్తేనే మనకి క్లియర్ గా ఏం జరిగింది అనేది అయితే డీకోడింగ్ చేసిన తర్వాత అక్కడ పైలట్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే వాళ్ళు ఒక మేడే అంటూ కూడా ఒక ఆడియోని అయితే రిలీజ్ చేశారు. పైలట్లు కూడా అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎస్, మొత్తంగా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని కూడా కొంతమంది కెప్టెన్స్ చెప్తున్న పరిస్థితి. అలా ఉంది కాబట్టే టేక్ ఆఫ్ కి అనుమతి ఇచ్చామని కూడా చాలా వరకు చెప్తున్న పరిస్థితి. ఎస్, మొత్తంగా అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది అయితే ఏదైతే బ్లాక్ బాక్స్ ఉందో ఆ ఆడియో డీకోడింగ్ చేసిన తర్వాత బయటకు వస్తేనే కానీ ఈ ప్రమాదానికి సంబంధించిన సమాధానం అయితే దొరకని పరిస్థితి కనిపిస్తోంది.